అమ్మాయే మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ పెళ్లి దాకా ఏం గొడవలు కాలేదు కదా, పెళ్లి కూడా అంతే సుఖాంతంగా ప్రశాంతంగా అయిపోయిందా అనుకుంటున్నారు కదా. అంత లేదబ్బా, అంత ప్రశాంతంగా అయితే అది మా పెళ్ళి ఎందుకు అవుతుంది, మా లవ్ స్టోరీ ఎందుకు అవుతుంది. అసలైన సమస్యలు చిక్కులు అన్ని మా ఎంగేజ్మెంట్ తర్వాతనే స్టార్ట్ అయినాయి. ఇంకా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లికి ఎక్కువగా గ్యాప్ ఉంటే బాగుండదు అని చెప్పేసి అని ఇంకా వెంటనే పెళ్లి కూడా చేసేద్దాము, నెక్స్ట్ మంత్ ఉంటే నెక్స్ట్ మంత్ చేసేద్దాం, విత్ ఇన్ 15 days లో ఉన్నా సరే పెళ్లి ముహూర్తం పెట్టేసుకుందామని అనుకున్నారనమాట. మా ఫ్యామిలీ అటు మా బావ వాళ్ళ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ కలిసి పంతుల దగ్గరికి అయితే వెళ్ళిర్రు అనమాట. రెగ్యులర్ గా మాకు ఎక్కడైతే పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తారో ఆ పంతుల గారి దగ్గరికి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పంతులు అయితే పెద్ద బాంబే పేల్చిండబ్బా. మా పేరు మీద చూస్తేనేమో పెళ్లి బలం చాలా బాగుందంట, గణాలు లగ్నాలు అన్ని చాలా బాగున్నాయంట. తీరా మా బావ పేరు మీద చూస్తేనేమో అసలు పెళ్లి బలమే లేదని చెప్పాడబ్బా. ఆడపిల్ల పేరు మీద పెళ్లి బలం లేకపోతే అమ్మాయికి అయితే పేరు మారుస్తారు, మరి అబ్బాయికి అసలు పెళ్లి బలమే లేకపోతే ఇలాగ అబ్బాయిలకి పెళ్ళప్పుడు పేరు మార్చడం కుదరదు కదా. ఎంగేజ్మెంట్ తర్వాత ఇలాంటి ట్విస్ట్ ఒకటి ఉంటుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదబ్బా మేము.